విద్యార్థులందరూ కూడా సాధారణంగా సమ్మర్లో జరుపుకోవాల్సిన కార్యక్రమం. ఇప్పటికీ ఎండలు బాగా ఉన్నాయి, అప్పుడు మళ్ళీ మనం వేరే వేరే కార్యక్రమాల్లో ఉంటామనే ఉద్దేశంతో మరి సమగ్ర మరి ఆదేశానుసారం మరి కార్యక్రమం గురించి మొదటగా షెడ్యూల్స్ ఏమేమి జరుగుతాయో మెంటార్ వెంకటేష్ గారు మాట్లాడతారు. తర్వాత పెద్దలు వెంకటేష్ కార్యక్రమాలు చేసి షెడ్యూల్ గురించి ఒకసారి మనందరూ తెలిసిన ఇక్కడ మన ఎక్స్ట్రాషన్ వెళ్ళినప్పుడు ఎక్కువ గ్రూప్గా ఫామ్ అయ్యి మనం ఐడియాస్ షేర్ చేసుకుంటాం. అదే ఇక్కడ మనం ఏం చేస్తామంటే మన ఈ సరౌండింగ్ మన ఐడి స్కూల్ కలిపి కూడా ఇక్కడ కేజీ మన స్కూల్ ఇక్కడ మనం ఏం చేసుకుంటున్నప్పుడు మన స్కూల్ ఏదైతే మనం నేర్చుకున్నామో వాటితో పాటు ఇంకోటి ఎక్స్ట్రాగా కొన్ని విషయం నేర్చుకుంటాం. ప్రజెంట్ మనం ఎక్కువగా నేర్చుకుంటాం. ఫస్ట్ ఈరోజు డే 1 సెషన్ ఏం నేర్చుకుంటాం, టింకర్ కార్డ్ నేర్చుకుంటాం. టింకర్ కార్డ్ అంటే జనరల్గా మనం జిరాక్స్ షాప్కి ఒక ప్రింటింగ్ మనం దగ్గర ఇవ్వడం ఉంటుంది, ప్రింట్ ఇస్తాం. ఒక గాలి బొమ్మ ప్రింట్, అంబేద్కర్ బొమ్మ ప్రింట్ ఇస్తారు. ఆ ప్రింట్ బొమ్మని మనము టచ్ చేస్తాం కానీ మనం ఆ బొమ్మను ఫీల్ కావాలి. అదే టింకర్ కార్డ్ ఏం చేస్తామంటే మనకి ఏదైతే అనుకుంటున్నామో ఒక వినాయక బొమ్మ కానీ, ఒక బుద్ధుడి బొమ్మ కానీ, లేదా ఒక చిన్న టీచర్ కానీ తయారు చేస్తాం. We can design as our own creation and giving as a print. We can feel it. It is our own identity and own object. మనం ఒక టీచర్ కొన్నామనుకుని బయట పర్చేజ్ చేస్తాం. ఇక్కడ మనం ఏం చేస్తాం, అదే టీచర్ ఓన్గా తయారు చేస్తాం, అది ఐడియాస్ ఓన్గా తయారు చేస్తాం. బికాజ్ ఆఫ్ 3D. దానికోసం మనం ఏం నేర్చుకుంటాం, ఫస్ట్ సెషన్లో టింకర్ కార్డ్ నేర్చుకుంటాం. టింకర్ కార్డ్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది, దాంట్లో మనం ఏ విధంగా ఫైల్స్ సేవ్ చేసుకోవాలి, సేవ్ చేసుకున్న ఫైల్ ఏ విధంగా ప్రింట్ ఇవ్వాలి, అది ఫస్ట్ సెషన్లో నేర్చుకుంటాం. ఇక్కడ ఒక స్మాల్ ఆల్రెడీ మనము ప్రీవియస్ కోర్స్లో చేసేస్తాం. ఇవి ఆబ్జెక్ట్స్. సో ఇలాంటి ఒక టీచర్ తయారు చేస్తాం. ఇక్కడ నా పేరు రాసుకుంటాం. ఇలాంటివి మీరందరూ కూడా మీ ఓన్ నేమ్స్ తయారు చేసుకోవచ్చు. లేదా సార్ వాళ్ళ పేరు కానీ, మన స్కూల్ పేరు కానీ, ఇవన్నీ మనం చేసుకోవచ్చు. ఇవి మనం టచ్ చేయొచ్చు. సో జనరల్గా మనం ప్రింట్ తీసుకుంటే పేపర్ ప్రింట్ మనం వస్తుంది. వీ కెన్ నాట్ టచ్ ఇట్, వీ కెన్ నాట్ ఫీల్ ఇట్. బట్ ఇన్ 3D printer వీ కెన్ డిజైన్ అవర్ ఓన్ ఐడియాస్ అండ్ వీ కెన్ టచ్ దెమ్ ఈచ్ అండ్ ఎవ్రీ. Why? Because of 3D objects. Generally, we know for the 2-dimensional figures. 2-dimensional means length, breadth, only we know. But 3-dimensional figure, length, breadth, and also height. Sometimes it can be as a depth. So, a 3D printer lo మనం print చేసిన తర్వాత ఈజీగా వాటిని మనం ఐడెంటిఫై చేస్తాం. మనకు కావాల్సిన ఓన్ ఇమేజెస్ చేస్తాం. టింకర్ కార్డ్ చేస్తాం. యాక్చువల్లీ మనం బీటెక్ ఫైనల్ చదువు ఎవరైతే మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నారో వాళ్ళకి ఫైనల్ ఇయర్లో క్యాడ్ చెప్తారు. క్యాడ్, సిఏడి క్యాడ్. ఆ క్యాడ్లో సర్క్యూట్ డిజైనింగ్ కానీ, లేదా ఒక పెద్ద అపార్ట్మెంట్ డిజైన్స్ కానీ, అటువంటి డ్రామ్స్ డిజైన్స్ కూడా క్యాడ్లో నేర్పిస్తారు. ఓన్లీ బీటెక్ చదువుకున్న సివిల్ ఇంజనీరింగ్ మాత్రం నేర్పిస్తారు క్యాడ్ ప్రోగ్రామ్. కానీ ఇక్కడ మన గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మన స్కూల్ పిల్లలు డెవలప్ అవ్వాలి, గవర్నమెంట్లో అన్ని స్కూల్స్ డెవలప్ అవ్వాలి, మనం మేక్ ఇండియాలో ఒక భాగం అయ్యి ఇన్నోవేట్ కార్డ్స్ కావాలని చెప్పేసి 3D ప్రింటర్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. వీటిలో మనం చిన్న చిన్న ఆబ్జెక్ట్ తయారు చేయడంతో పాటు పెద్ద ఆబ్జెక్ట్ తయారు చేసుకోవచ్చు. సో దానికోసం ఇక్కడ మనకి టింకర్ యూజ్ చేస్తారు. టింకర్ అనగా మనకి ట్వింక్లింగ్, కొత్త ఐడియాస్ ఇన్నోవేట్ చేసుకుని ఆ టింక్లింగ్ ద్వారా కూడా చేసే విధానం. ఆ బీటెక్లో ఉన్న క్యాడ్ ప్రోగ్రామ్ని మనకి ఈజియెస్ట్ వేలో మనకి ఈజీగా అర్థమవడం కోసం యాప్ని డిజైన్ చేస్తారు గవర్నమెంట్. ఆ యాప్ ద్వారా మనం దాంట్లో జీమెయిల్లో లాగిన్ అయ్యి టింకర్ కార్డ్ నుంచి ఆప్షన్ తయారు చేస్తాం. అది మనకి మార్నింగ్ సెషన్. ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చి మనకి ఏం జరుగుతుంది, ఈ రోజుకి డోర్ లాక్ సిస్టమ్. మనం జనరల్ లాక్ వేసి వెళ్తాం. ఒక రావాలి ఎవరో డబ్బులు చూస్తే దాన్ని లాక్ ఓపెన్ చేస్తారు. మనం ఏం చేస్తుంటే ఒక ఆర్డినో ప్రోగ్రామ్ తీసుకొని ఒక ఆర్డినో కేబుల్ పెట్టి దాంట్లో ఒక ఆర్డినో బోర్డు ఉపయోగించుకొని దానిలో కీప్యాడ్ పెట్టుకొని మనం ఒక లాక్ సిస్టమ్ పెట్టుకుంటాం. మన మొబైల్కి ఎలాంటి లాక్ పెట్టుకుంటామో అలాగే మన హౌసెస్ కానీ, ఆఫీసెస్ కానీ, ఎక్కడైనా సరే డోర్ లాక్ సిస్టమ్ మనం పెట్టుకుంటాం. దాని నుంచి ఒక చిన్న సాఫ్ట్వేర్ కూడా అప్లోడ్ చేస్తాం. దాన్ని యూజ్ చేసే కాంపోనెంట్స్ ఆర్డినో డెవలప్ చేస్తాము.
కీప్యాడ్ లాక్, సర్వర్ మోడ్, ఆ తర్వాత ఆర్డినో సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాం. వీటి బేస్ చేసుకొని మనం ప్రోగ్రామింగ్ డిజైన్ చేస్తాం. అవన్నీ కూడా నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ వస్తువు ఎలా వాడాలి, ఎక్కడ యూజ్ చేసుకుంటాము, కోడింగ్ ఎలా అప్లోడ్ చేసుకోవాలి, కోడింగ్ ఎలా డిజైన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ సెషన్. రేపు సెషన్ కూడా చేసి మనం ఏం చేస్తామంటే ఈ వేస్టేజ్ మేనేజ్మెంట్ రీసెంట్గా మనకి ఇండియా జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రోగ్రామింగ్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. మన కలెక్టర్ గారు కూడా దాని నుంచి కలెక్టర్ ఆఫీస్ మీటింగ్ పెట్టారు. ఈ వేస్ట్ అంటే ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైతే వేస్ట్గా పడిపోతున్నాయి వాటి ద్వారా ఏదో ఒక చిన్న ప్రాజెక్ట్ను డిజైన్ చేసి ఆ ఈ వేస్టేజ్ కూడా మనకు ఉపయోగపడే విధంగా వాటిని తయారు చేయడం కోసం మనం ఈ వేస్టేజ్ ప్రోగ్రామ్ చేస్తాం. సేమ్ వాటికి కూడా సాఫ్ట్వేర్ కూడా పెట్టుకుని ఆర్డినో కోర్స్ ఉపయోగించి చేసుకుంటూ వస్తాం. దాంతో పాటుగా క్యాన్వాస్ అనే యాప్ ఉంది. జనరల్గా మనం గ్రీటింగ్స్ తయారు చేస్తాం అందరూ. మనం న్యూ ఇయర్ కానీ ఫెస్టివల్ గ్రీటింగ్స్ ఇస్తాం. మనం క్యాన్వాస్ యాప్ చేస్తాం, మనమే ఓన్గా క్రియేట్ చేస్తాం. ఎవరో తయారు చేసి పర్చేజ్ చేయకుండా మన ఓన్గా యాప్లోకి వెళ్ళి క్రియేట్ చేస్తాం. బర్త్డే విషెస్ కానీ, మ్యారేజ్ విషెస్ కానీ, జరిగే సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఓన్గా క్యాన్వాస్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్లో మీకు ఎలా చెప్పాలో నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ అంటే రేపు మార్నింగ్ జరిగే సెషన్ మార్నింగ్ క్యాన్వాస్ చెప్తాము, ఆఫ్టర్నూన్ మన ఏదైనా ప్రోగ్రామింగ్ కోర్స్ చెప్తాము. ఈ 2 days జాగ్రత్తగా నేర్చుకోవాలి. మీకు ఆల్రెడీ కొన్ని తెలుసుంటే వెళ్ళండి, తెలియకపోతే నేను ఇంకా క్లియర్గా చెప్తాను. ఇక్కడ నేర్చుకున్నవి మీరు రేపు స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ వాటిని ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మీకు ఈజీగా వస్తాం. కొన్ని తెలియని విషయాలు వచ్చినప్పుడు మాలాంటి మెంటర్స్ మీకు స్కూల్స్కి వచ్చినప్పుడు వాళ్ళు కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను పెద్దవాళ్ళు కదా, సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను. ఈ సమయం ఇచ్చినందుకు పెద్దవాళ్ళు ధన్యవాదాలు.